ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతంలో ఎప్పుడు పడితే అప్పుడే స్టార్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసేవి. కానీ కొత్తగా ఫెస్టివల్ సీజన్స్ ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. పండుగలకే సినిమాలు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇదే తంతు కనిపిస్తోంది. పొంగల్కే కాదు మరిన్ని ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్న ఆ సినిమాలేంటో ఒక లుక్ చేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా పండుగ, కాసులు కురిపించే సీజన్ కావడంతో ఆ ఛాన్స్ మేకర్స్ మిస్ చేసుకోరు. కానీ సంక్రాంతితో పాటు ప్రతి ఫెస్టివల్ను టార్గెట్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ప్రభాస్, మహేష్ బాబు అప్కమింగ్ సినిమాల విషయంలో ఇదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయం వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాలను డేట్స్ ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంక కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ స్పిరిట్ టైటిల్ అనౌన్స్మెంట్ చేయగానే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరుతున్నాయి. ఆ హైప్ క్యాష్ చేసుకునేందుకు రైట్ టైంలో మూవీని దింపడానికి ప్లాన్ చేశాడు యానిమల్ డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5న రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశాడు. శివరాత్రి ప్లస్ వీకెండ్ తోడయ్యేలా రిలీజ్కు ప్లాన్ చేశారు మేకర్స్. అలాగే హను రాఘవపూడి, ఫౌజీ కూడా తొలుత ఆగస్టులో తీసుకురావాలి అనుకున్నారట. కానీ ఇప్పుడు దసరాకు పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు మ్యాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసి. ఈ సినిమా రిలీజ్ విషయంలో జక్కన్న భారీ స్కెచ్ వేశాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేయడం వెనక పెద్ద ప్లానే వేశాడు రాజమౌళి. ఏప్రిల్ 7 అంటే ఉగాది మాత్రమే కాదు, ఆ వెంటనే వచ్చే వీకెండ్. దానికి కలిసొస్తూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఇలా సెలవులను సినిమాకు కలిసొచ్చేలా వారణాసి రిలీజ్ ప్లాన్ చేశాడు జక్కన్న. మామూలుగా సంక్రాంతి సీజన్ అంటేనే భారీ కాంపిటీషన్. గత కొన్నేళ్లుగా పొంగల్ దంగల్ ఎలా ఉందో చూశారుగా. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ని వదులుతారా? ఇప్పటి నుండే స్లాక్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేశారు. జాంబిరెడ్డి 2 కోసం తేజ కర్చీఫ్ వేస్తే తాను కూడా ఉన్నానంటూ రీసెంట్గా జాయిన్ అయ్యాడు శర్వానంద్. శ్రీను వైట్ల మూవీతో వస్తాను అంటున్నాడు. అలాగే అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ పొంగల్కు రావడం ఖచ్చితమే అంటున్నాడు. ఈ పొంగల్ ఫైట్కి సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాన్ ఇండియా మూవీ తలైవా 173తో సై అంటున్నాడు.